ఆంధ్రప్రదేశ్లో సుమారు 1,00,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టడానికి బ్రూక్ ఫీల్డ్ సంస్థతో ఒప్పందం జరిగిందని సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్టు చేశారు. మన రాష్ట్రంలో $12 బిలియన్ వరకు పెట్టుబడుల కోసం బ్రూక్ ఫీల్డ్ తో అవగాహన ఒప్పందం జరిగిందన్నారు. ఇందులో క్లీన్ ఎనర్జీ ఇంధనాన్ని వినియోగించే 3 గిగావాట్ల డేటా సెంటర్ తో పాటు అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ ప్లాంట్లు ఉంటాయి. అలాగే రాష్ట్రంలో మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్, గ్రీన్ మాలిక్యూల్స్, ఆతిథ్యం, జీసీసీ, కమర్షియల్ రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, పోర్టులు, మొబిలిటీ, లాజిస్టిక్స్ హబ్స్, పారిశ్రామిక టౌన్షిప్స్ లో ఉన్న అవకాశాలను కూడా బ్రూక్ ఫీల్డ్ అన్వేషిస్తుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా వారికి అవసరమైనవి సమకూర్చుతామంటూ సీఎం పేర్కొన్నారు. కీలకమైన కేసుల్లో సాక్షులను చంపిన చరిత్ర వైసీపీ దొంగల ముఠాదని, టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ది ముమ్మాటికి హత్య అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. పరకామణి చోరీ అంశంలో టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, సిట్ విచారణకి హాజరైతే వాస్తవాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి వెనుక ఉన్న దొంగల ముఠా ఈ హత్య చేశారని పేర్కొన్నారు. వైఎస్ వివేక హత్యని గుండెపోటు అని చెప్పినట్టే సతీష్ కుమార్ది ఆత్మహత్య అని కరుణాకర్ రెడ్డి నంగనాచి డ్రామాలు మొదలెట్టాడని చెప్పారు. సతీష్ కుమార్ ముఖంపై రాళ్లతో కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయని సమాచారం అందుతోందని చెప్పారు. పోస్ట్ మార్టం అనంతరం ఈ హత్యకు సంబంధించి మరిన్ని వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు. టీటీడీ పరకామణి చోరీ కేసులో అత్యంత కీలకమైనటువంటి సాక్షి సతీష్ కుమార్ ఎవరైతే టీటీడీలో ఏవిఎస్ఓగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా, అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా 2023 ఏప్రిల్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో పరకామణిలో చోరీ జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మరి ముద్దాయినటువంటి రవికుమార్ ఎవరైతే ఈ చోరీకి పాల్పడతా ఉన్నాడో ఆ రవికుమార్ పైన కంప్లైంట్ ఇచ్చి కేసు నమోదు చేయించినటువంటి వ్యక్తి సతీష్ కుమార్. అటువంటి వ్యక్తి ఈ రోజున తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పైన విగత జీవిగా పడి ఉన్నటువంటి పరిస్థితి. అత్యంత కిరాతకంగా సతీష్ కుమార్ హత్య గావింపబడ్డాడు. ఇదేమి అనుమానాస్పద మృతి కాదండి. సతీష్ కుమార్ అత్యంత కిరాతకంగా హత్య గావింపబడ్డాడు. నేను ఎందుకో ఈ మాట చెప్తా ఉన్నానంటే ఇవాళ ఈ పరకామణి చోరీ విషయంలో, చోరీ అంశంలో అత్యంత కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఒకరు వైవి సుబ్బారెడ్డి, మరొకరు కరుణాకర్ రెడ్డి. వీరిద్దరూ చైర్మన్లుగా టీటీడీకి ఉన్నటువంటి సమయంలోనే ఈ పరకామణి చోరీ ఉదంతం బయటపడటం, ఆ తర్వాత ఆశ్చర్యకరంగా లోక్ అదాలత్లో రాజీ కుదరడం, ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరు చైర్మన్లుగా ఉన్నప్పుడే ఈ 2 విషయాలు కూడా జరిగాయి. చోరీ జరిగినటువంటి అంశం బయటపడింది వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో ఏప్రిల్ 2023లో అయితే, అదే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి సమయంలోనే జూన్ 19, 2023న ప్రత్యేకంగా టీటీడీలో ఒక తీర్మానం చేసి, తీర్మానం నంబర్ 159, సుబ్బారెడ్డి చైర్మన్గా టీటీడీలో ఒక ప్రత్యేక తీర్మానం దేనికై అంటే ఎవరైతే పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడ్డాడో ఆ సివి రవికుమార్కి చెందినటువంటి కొన్ని ఆస్తులు టీటీడీకి కట్టబెట్టే విధంగా, ఒక రకమైనటువంటి రాజీ డ్రామాకి తెరలేపే విధంగా టీటీడీలోనే తీర్మానం చేసింది వైవి సుబ్బారెడ్డి. ఆ తరువాత ఆగస్టు 2023లో ఎప్పుడైతే టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాడో ఇమ్మీడియట్గా ఆ మరుసటి నెలలోనే సెప్టెంబర్ 2023లో లోక్ అదాలత్లో రాజీ కుదురుతుంది. దానిపైన సివి రవికుమార్, అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి సతీష్ కుమార్, వీరిద్దరూ కూడా సంతకాలు చేసినటువంటి పరిస్థితి. రవికుమార్కి సతీష్ కుమార్ మధ్య ఒక రాజీ కుదిరినట్టు లోక్ అదాలత్లో ఈ విషయాన్ని సెటిల్ చేసింది భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో. ఇవాళ అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా వారి వెనుకున్నటువంటి
వైఎస్ఆర్సీపీ గజ దొంగల ముఠా వీరందరూ కూడా కలిసి పక్కాగా పథక రచన చేసి ఈ రోజున సతీష్ కుమార్ని అత్యంత కిరాతకంగా హత్య చేయించారు. దోమల వల్ల కలిగే వ్యాధుల నుంచి నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే నిర్వహణతో ప్రజలకు అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. ఇందిరా కాలనీ క్రాస్ రోడ్ కృష్ణలంక ప్రాంతాల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు వీఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడడం ద్వారా దోమకాటు నుంచి రక్షణ పొందవచ్చని అవగాహన కల్పించారు. 75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ ఎన్జీఓ సంఘం ద్వారా అనేక మంది మహామహుల రాజీలేని పోరాటాల ఫలితంగా ఉద్యోగులు నేడు ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలను పొందగలుగుతున్నారని సంఘం నగర అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ అన్నారు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తోందన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రహదారులు, భవనాల శాఖ కార్యాలయంలో నగర శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ఎండ్బీ శాఖలో గెస్టెడ్ ఉన్నత అధికారులైన సూపరింటెండెంట్ ఇంజనీర్ జీవి భాస్కర్రావు, ఈఈఎన్ కృష్ణనాయక్, డిఈలు ఎం శ్రీనివాసరావు, ఎం సత్యనారాయణరావు, చాముండేశ్వరితో పాటు ఉద్యోగులు టీవీ రాజ్ కుమార్, ఎం శ్రీనివాసరావు, డివి రమణ తదితరులకు సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. అనంతరం ఏపీ ఎన్జీఓ నగర అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటానికి ఎన్జీఓ అసోసియేషన్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ ఎన్జీఓ సంఘం ద్వారా అనేక మంది నాయకులు చేసిన రాజీలేని పోరాటాల ఫలితంగా నేడు ఉద్యోగులు, పెన్షనర్లు అనేక ప్రయోజనాలు పొందగలుగుతున్నారన్నారు. ప్రస్తుత రాష్ట్ర సంఘ అధ్యక్షులు ఏ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణ నాయకత్వంలో ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే గత 6 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఒక విడత కరువు భత్యం మంజూరు చేయడం జరిగిందని, దీంతో పాటు 60 రోజుల్లో హెల్త్ కార్డు సేవలను ఉద్యోగులకు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిఏ మంజూరుకు సంబంధించి జీవో విడుదలలో ఏర్పడిన ఇబ్బందులు, గందరగోళాన్ని, ఉద్యోగుల మనోభావాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి 24 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం జీవోను సవరణ చేసిన ఘనత ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ దేనని అన్నారు. సభ్యత్వం అనేది ఉద్యోగికి, సంఘానికి మధ్య వారధి లాంటిదన్నారు. నగరంలో 2000 మంది ఉద్యోగులను సభ్యులుగా చేర్చాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. పీఆర్సీ కమిటీ, బకాయిల చెల్లింపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నోషనల్ ఇంక్రిమెంట్స్, 60 నుంచి 62 సంవత్సరాలకు ప్రభుత్వ రంగ సంస్థల గురుకుల పాఠశాల పదవీ విరమణ పెంపు వంటి డిమాండ్లను సాధించేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కొనసాగించిందన్నారు. 74 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్కి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్స్ చాలా పారదర్శకంగా ప్రతి మెంబర్ దగ్గర నుంచి మెంబర్షిప్ కలెక్ట్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఏదైతే ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఉందో 74 సంవత్సరాలుగా ప్రతి ఉద్యోగి ఏదైతే ప్రివిలైజేషన్స్ తీసుకుంటున్నారో వాటిలో 95% ప్రివిలైజేషన్స్ అన్నీ కూడా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ సంఘం నుంచి సంఘం సాధించిన విజయాల కింద లెక్కేసుకోవాలి. ఆఖరికి పీఆర్సీకి సంబంధించి కావచ్చు, ఉద్యోగులకి 62 సంవత్సరాల కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉద్యోగులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పూర్తిగా ఉద్యోగుల పక్షాన నిలబడుతుందనే నమ్మకంతో ఈరోజు మేము చేపట్టబోయే మెంబర్షిప్ కార్యక్రమానికి విశేష స్పందన జరుగుతుంది. ప్రతి ఉద్యోగి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్కి సంబంధించి సభ్యునిగా జాయిన్ అవటానికి ఉత్సాహం చూపుతున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ వారి నుంచి మేము జాయిన్ అవుతాం, మాకు మెంబర్షిప్ ఇవ్వండి అని మాకు ఫోన్లతో జరుగుతున్నాయి. కాబట్టి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్గా విజయవాడ నగర శాఖ పక్షాన మేము తెలిపేది ఒకటే, సచివాలయం సంబంధించి ఎంప్లాయీస్ కూడా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు. దాదాపు 2000 మంది సచివాలయం ఎంప్లాయీస్ ఈరోజు మెంబర్షిప్గా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి మేము ఆనందం వ్యక్తపరుస్తున్నాం. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నానండి. ప్రస్తుతం మనం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ డివిజన్ విజయవాడలో ఉన్నాం. ప్రస్తుతానికి ఇక్కడ సభ్యత్వ కార్యక్రమాన్ని
పూర్తి చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి కొన్ని డిపార్ట్మెంట్లు కూడా సందర్శించడం జరిగింది. ఇప్పుడు మన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో 104 డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఇంచుమించుగా అన్ని డిపార్ట్మెంట్లని టచ్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో జాయిన్ అవడానికి సభ్యత్వానికి ఉత్సాహంగా ఉన్నారు. అందరూ వస్తున్నారు, వచ్చారు. ఇంకా ఏంటంటే రాబోయే కాలంలో సిటీ యూనిట్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అందుట్లో సభ్యత్వం తీసుకుని అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడానికి కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. మనకి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తరఫున మరి పశ్చిమ కృష్ణా శాఖ విజయవాడ వారు దిగ్విజయంగా తాలూకాల్లో కూడా వారు సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుంది. అలాగే మన ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు ఏమున్నప్పటికీ 24/7 సిటీ యూనిట్ నగర శాఖ గాంధీనగర్కి వచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మా నుండి పరిష్కారం కాని సమస్యలను కూడా జిల్లా స్థాయికి తీసుకెళ్ళి అక్కడ పరిష్కరించడం జరుగుతుంది. అక్కడ కూడా కాని పక్షంలో రాష్ట్ర స్థాయిలో మన విద్యాసాగర్ గారు ప్రెసిడెంట్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్, అలాగే డివి రమణ గారు సెక్రటరీ గారు, వారి ఆధ్వర్యంలో కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు చేసే ప్రోగ్రాంలో మన సిటీ ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు, నజీర్ గారు సెక్రటరీ గారు, మేమంతా కలిసి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఆఫీసుని సందర్శించి మెంబర్షిప్ల కోసం అని చెప్పేసి మేము ప్రతి ఆఫీస్కి వెళ్తున్నాం. అందరూ కూడా ఇంతకు ముందు కంటే అండి ఇప్పుడు మా స్టేట్ లీడర్ గారు సాగర్ గారి ఆధ్వర్యంలో, మరి రమణ గారి ఆధ్వర్యంలో ఇంకా ఎంతో ఎక్కువ మంది మెంబర్స్గా జాయిన్ అవుతున్నారు. మహిళలకు కూడా అండి, మహిళలు ఎక్కువ స్పందిస్తున్నారండి. ఎందుకంటే మాకు కావాల్సినవి అన్నీ కూడా మాకు సమకూర్చవలసినవి కూడాను మాకు లేడీస్కి 5 days క్యాజువల్ లీవ్ అవనివ్వండి, మళ్ళీ చైల్డ్ కేర్ లీవ్ అవనివ్వండి, అన్నీ సార్ వచ్చాక, విద్యాసాగర్ సార్ వచ్చాక, ప్రెసిడెంట్ గారు వచ్చాక మాకు అందరికీ ఎంతో ఫుల్ఫిల్గా మాకు కావాల్సింది ఒకదాని తర్వాత ఒకటి జీపీఎఫ్లు బ్లాక్ చేస్తే జీపీఎఫ్లు తెప్పించారు, ఏపీజీఎల్ఐ బ్లాక్ చేస్తే ఏపీజీఎల్ఐ ఇప్పుడు ఆయన వచ్చాక అన్నీ ఒక్కొక్కటి మాకు అందజేస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.